జూలై 9న దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకి సమ్మె జరుగుతూ ఉన్నది. ఈ సమ్మెలో కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ను రద్దు చేయాలని చెప్పి కార్మికుల పని గంటలు 8 నుంచి 12 గంటలు పెంచే విధంగా కార్మికులు సంఘాలను చేసుకోవడాన్ని ప్రశ్నార్థకం చేసే పద్ధతిలో సమ్మె చేసి అప్పుడు కూడా నీరు కార్చే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. కార్మికుల కనీస వేతనాల గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తా ఉన్నాడు. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు, ఆయా రాష్ట్రాల్లో ఉన్న కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొంటా ఉన్నాయి. గత నెల 20వ తారీఖున సమ్మెకు పిలిపించినప్పుడు పహల్గాం యుద్ధ వాతావరణం పాకిస్తాన్ మనకున్న పరిస్థితుల్లో, అప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో మే 20 సమ్మెను వాయిదా వేసి జూలై 9కి పిలిపివ్వడం జరిగింది. కావున కార్మిక లోకం అంతా అర్థం చేసుకుని కార్మిక హక్కుల కోసం జరిగే సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.